కాసేపట్ల ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ నామినేషన్ వేయనున్నారు. పార్లమెంట్లో జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తెలుగు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ముఖ్య నేతలు హాజరు కాబోతున్నారు. మొత్తం 4 సెట్ల నామినేషన్ పత్రాలు ఇయ్యనున్నారు కోవింద్. మొదటి సెట్ మీద ప్రధాని మోడీ, రెండో సెట్ మీద ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మూడో సెట్ మీద బీజేపీ చీఫ్ అమిత్ షా సంతకం చేయబోతున్నారు. ఇక కోవింద్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం పెట్టబోతున్నారు. కొద్దిసేపు కింద పార్లమెంట్ లైబ్రరీ దగ్గర కోవింద్ కు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అనంత్ కుమార్ స్వాగతం పలికారు. కోవింద్ ప్రొఫైల్ ఒకసారి చూద్దాం. 1945 అక్టోబర్ 1న ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లా డేరాపూర్లో పుట్టారు రామ్నాథ్. ఆయన దళితుల కొలి వర్గానికి చెందినవారు. దళిత నేతగా పేరు తెచ్చుకున్న కోవింద్ ఆదివాసీల హక్కుల కోసం పనిచేశారు. లాయర్ అయిన రామ్నాథ్ సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 1994 నుంచి 2006 దాకా 2 సార్లు ఉత్తరప్రదేశ్ బీజేపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. సంఘ్ పరివార్ నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ రాష్ట్రపతి అభ్యర్థి స్థాయికి ఎదిగారు కోవింద్. 1998 నుంచి 2002 మధ్య బీజేపీ దళిత మోర్చా ప్రెసిడెంట్గా పనిచేశారు. ఆల్ ఇండియా కోలీ సమాజ్ అధ్యక్షుడిగాను సేవలందించారు. 2015 ఆగస్టు 16 నుండి బీహార్ గవర్నర్గా పనిచేస్తున్నారు. బీజేపీలో ఎన్నో పేర్లు తెరమీదికొచ్చినా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నికయ్యారు కోవింద్. కాసేపట్ల ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ నామినేషన్ వేయబోతున్నారు. పార్లమెంట్లో జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తెలుగు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ముఖ్య నేతలు హాజరు కానున్నారు. మొత్తం 4 సెట్ల నామినేషన్ పత్రాలు ఇయ్యనున్నారు కోవింద్. మొదటి సెట్ మీద ప్రధాని మోడీ, రెండో సెట్ మీద ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మూడో సెట్ మీద బీజేపీ చీఫ్ అమిత్ షా సంతకం చేయబోతున్నారు. ఇక కోవింద్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం పెట్టబోతున్నారు. కొద్దిసేపు కింద పార్లమెంట్ లైబ్రరీ దగ్గర కోవింద్ కు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అనంత్ కుమార్ స్వాగతం పలికారు.
1945 అక్టోబర్ 1న ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లా డేరాపూర్లో పుట్టారు రామ్నాథ్. ఆయన దళితుల్లా కొలి వర్గానికి చెందినవారు. దళిత నేతగా పేరు తెచ్చుకున్న కోవింద్ ఆదివాసీల హక్కుల కోసం పనిచేశారు. లాయర్ అయిన రామ్నాథ్ సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 1994 నుంచి 2006 దాకా 2 సార్లు ఉత్తరప్రదేశ్ బీజేపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. సంఘ్ పరివార్ నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ రాష్ట్రపతి అభ్యర్థి స్థాయికి ఎదిగారు కోవింద్. 1998 నుంచి 2002 మధ్య బీజేపీ దళిత మోర్చా ప్రెసిడెంట్గా పనిచేశారు. ఆల్ ఇండియా కొలి సమాజ్ అధ్యక్షుడిగాను సేవలందించారు. 2015 ఆగస్టు 16 నుండి బీహార్ గవర్నర్గా పనిచేస్తూ ఉన్నారు. బీజేపీలో ఎన్నో పేర్లు తెరమీదికొచ్చినా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నికయ్యారు కోవింద్. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ నామినేషన్ పత్రాలు సమర్పించారు. పార్లమెంట్లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తెలుగు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ముఖ్య నేతలు హాజరయ్యారు. మొత్తం 4 సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు కోవింద్. మొదటి సెట్ మీద ప్రధాని మోడీ, రెండో సెట్ మీద ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మూడో సెట్ మీద బీజేపీ చీఫ్ అమిత్ షా సంతకం చేశారు. ఇక కోవింద్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. కొద్దిసేపు కింద పార్లమెంట్ లైబ్రరీ దగ్గరికి చేరుకున్న కోవింద్ కు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అనంత్ కుమార్ స్వాగతం పలికారు. అక్టోబర్ 1న ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లా డేరాపూర్లో పుట్టారు రామ్నాథ్. ఆయన దళితుల్లా కొలి వర్గానికి చెందినవారు. దళిత నేతగా పేరు తెచ్చుకున్న కోవింద్ ఆదివాసీల హక్కుల కోసం పనిచేశారు. లాయర్ అయిన రామ్నాథ్ సుప్రీంకోర్టు అలాగే ఢిల్లీ హైకోర్టులో ప్రాక్టీస్ కూడా చేశారు. 1994 నుంచి 2006 దాకా 2 సార్లు ఉత్తరప్రదేశ్ బీజేపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. సంఘ్ పరివార్ నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ రాష్ట్రపతి అభ్యర్థి స్థాయికి ఎదిగారు కోవింద్. 1998 నుంచి 2002 మధ్య బీజేపీ దళిత మోర్చా ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు. ఆల్ ఇండియా కొలి సమాజ్ అధ్యక్షుడిగాను సేవలందించారు. 2015 ఆగస్టు 16 నుండి బీహార్ గవర్నర్గా పనిచేస్తున్నారు కోవింద్. బీజేపీలో ఎన్నో పేర్లు తెరమీదికొచ్చినా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నికయ్యారు కోవింద్.
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ నామినేషన్ వేశారు. పార్లమెంట్ జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తెలుగు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ముఖ్య నేతలు హాజరయ్యారు. మొత్తం 4 సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు కోవింద్. మొదటి సెట్ మీద ప్రధాని మోడీ, రెండో సెట్ మీద ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మూడో సెట్ మీద బీజేపీ చీఫ్ అమిత్ షా సంతకం చేశారు. ఇక కోవింద్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. కొద్దిసేపు కింద పార్లమెంట్ లైబ్రరీ దగ్గర కోవింద్ కు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అనంత్ కుమార్ స్వాగతం పలికారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్ నామినేషన్ వేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షా, కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తెలుగు రాష్ట్రాల సీఎంలు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ముఖ్య నేతలు ఈ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. మొత్తం 4 సెట్ల నామినేషన్ పత్రాలు ఇచ్చారు రామ్నాథ్ కోవింద్. మొదటి సెట్ మీద ప్రధాని మోడీ, రెండో సెట్ మీద ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మూడో సెట్ మీద బీజేపీ చీఫ్ అమిత్ షా, నాలుగో సెట్ మీద పంజాబ్ మాజీ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ సంతకం చేశారు. ఇక కోవింద్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం పెట్టారు. నామినేషన్ వేయడానికి ముందు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ప్రత్యేకంగా మీటింగ్ అయ్యాయి. రాష్ట్రపతి ఎన్నికలు, నామినేషన్ల ప్రక్రియ ఇట్లా అన్ని అంశాల మీద మాట్లాడుకున్నారు లీడర్లు. బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు, సీఎంలు మీటింగ్కు అటెండ్ అయ్యారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్ నామినేషన్ వేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షా, కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తెలుగు రాష్ట్రాల సీఎంలు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ముఖ్య నేతలు ఈ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. మొత్తం 4 సెట్ల నామినేషన్ పత్రాలు ఇచ్చారు రామ్నాథ్ కోవింద్. మొదటి సెట్ మీద ప్రధాని మోడీ, రెండో సెట్ మీద ఏపీ సీఎం చంద్రబాబు, మూడో సెట్ మీద బీజేపీ చీఫ్ అమిత్ షా, నాలుగో సెట్ మీద పంజాబ్ మాజీ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ సంతకం చేశారు. ఇక కోవింద్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం పెట్టారు. పూర్తి డీటెయిల్స్ భరత్ చెప్తాడు. భరత్, నామినేషన్లు సమర్పించారు లోక్సభ సెక్రటరీ జనరల్ కు. లోక్సభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ ఆఫీసర్ గా రాష్ట్రపతి ఎలక్షన్ కు వ్యవహరిస్తున్నారు. నార్మల్ గా ఒక్కసారి లోక్సభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ ఆఫీసర్, రాజ్యసభ సెక్రటరీ జనరల్ వంతు లోక్సభ సెక్రటరీ జనరల్ వచ్చింది. సో అత్యున్నత మహారాజులందరూ కూడా హాజరయ్యారు. ఎస్పెషల్లీ అద్వానీ, మురళీ మనోహర్ జోషి వీళ్ళిద్దరు కూడా రాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని ఆశించిన వాళ్ళే. కానీ అవుతారా లేదా నామినేషన్ కార్యక్రమానికి, ఎందుకంటే అద్వానీ అసంతృప్తితో ఉన్నారు అని వార్తలు వచ్చాయి. కానీ ఎట్ లాస్ట్ వాళ్ళు అద్వానీ, మురళీ మనోహర్ జోషి ఇద్దరు కూడా హాజరు కావడంతో అంత సవ్యంగా అంటే అసంతృప్తి జనరల్ గా ఎవరికైనా ఉంటుంది. రాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని అద్వానీ ఆశించారు కాబట్టి ఖచ్చితంగా చెప్పినా చెప్పకుండా డెఫినెట్ గా ఉంటుంది. అయితే ఆయన అద్వానీ ఈ రాష్ట్రపతి నామినేషన్ కార్యక్రమానికి హాజరై తాను పెద్ద మనిషిని మరోసారి నిరూపించుకున్నారు. ఒక సిగ్నల్ కూడా పోయింది, ఎటువంటి విభేదాలు లేవు.
మోడీ అమిత్ షా ఇద్దరు ఒకటి, మిగతా వాళ్ళు వీళ్ళందరినీ దూరం పెడుతున్నారు అన్న వార్తలు వచ్చాయి. బట్ ఎట్ లాస్ట్ ఈ అద్వానీ నామినేషన్ కార్యక్రమం అటెండ్ కావడంతో ఆయన ఇమేజ్ కు మరింత ఎక్కువ కూడా డెఫినెట్ గా చేసేదని చెప్పొచ్చు. ఒకవైపు చూసుకుంటే బీజేపీ పూర్తి సమాచారం భరత్ చెప్తాడు. భరత్, ఎలాంటి అప్డేట్ ఉంది? అద్వానీ, మురళీ మనోహర్ జోషి వీళ్ళిద్దరూ హాజరు కావడం డెఫినెట్ గా ఒక మంచి సిగ్నల్. బీజేపీ ప్రాస్పెక్టివ్ లో ఆలోచిస్తే ఒక మంచి సిగ్నలే. ఎందుకంటే మన ఇంతకుముందు చెప్పుకున్నట్లు అద్వానీ అసంతృప్తితో ఉన్నారు అని అన్నారు, కానీ ఇవాళ నామినేషన్ కార్యక్రమంలో ఆయన చాలా ఉల్లాసంగా తిరుగుతూ కూడా కనిపిస్తున్నారు. అదే సమయంలో బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు మనకు కనిపిస్తున్నారు. ఫడ్నవీస్, యోగి ఆదిత్యనాథ్, శివరాజ్ సింగ్ చౌహాన్, జార్ఖండ్ సీఎం రఘువర్ దాస్ వీళ్ళంతా అటెండ్ అయ్యారు. వీళ్ళతో పాటు సపోర్ట్ చేస్తున్న సీఎంలు కేసీఆర్, చంద్రబాబు నాయుడు, అదేవిధంగా తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. చంద్రబాబు నాయుడు అలయన్స్ పార్ట్నరు, బట్ పళనిస్వామి, కేసీఆర్ వీళ్ళిద్దరు కూడా అంశాల వారీగా మాత్రమే మద్దతు ఇస్తున్నారు. తర్వాత సిక్కిం సీఎం కూడా మనకు కనబడుతున్నారు, పవన్ కుమార్ చామ్లింగ్. అతను కూడా ఎన్డీఏ అలయన్స్ పార్ట్నర్ కాకపోయినప్పటికీ వాళ్ళు కూడా హాజరయ్యారు. సో ఓవరాల్ గా ఇప్పుడు ఇవన్నీ చూసుకుంటే కనుక దాదాపు 60 to 65% సపోర్ట్ రామ్నాథ్ కోవింద్ కు ఉండే విధంగా మనకు కనబడుతుంది. నిన్న 16 పార్టీలు సమావేశమై మీరా కుమార్ కు మద్దతుగా వాళ్ళంతా కూడా నిర్ణయం తీసుకున్నా. మీరా కుమార్ 27th నామినేషన్ వేయబోతున్నారు. బట్ నెంబర్స్ ప్రకారం చూస్తే చాలా కంఫర్టబుల్ పొజిషన్ లో ఎన్డీఏ ఉన్నట్లు మనకు కనిపిస్తోంది. 60 to 65% ఓట్స్ వచ్చే విధంగా కనబడుతున్నాయి. నామినేషన్ పత్రాలను ఇప్పుడు మనం చూడొచ్చు, లోక్సభ సెక్రటరీ జనరల్ పరిశీలిస్తున్నారు. ఈ నామినేషన్ లో స్క్రూటినీ 28వ తేదీ తర్వాత ఉండబోతోంది. ఒక విధంగా చెప్పాలంటే షో ఆఫ్ స్ట్రెంగ్త్, ఎన్డీఏ వాళ్ళ బలాన్ని చూపించుకునేందుకు అందరినీ కూడా ఆహ్వానించింది. గతంలో ఇంతకుముందు నామినేషన్ వేసినప్పుడు ఈ విధంగా ఎప్పుడు కూడా జరగలేదు. నామినేషన్ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున అటెండ్ అవ్వడం, సపోర్ట్ ఇస్తున్న పార్టీల అధినేతలు, తర్వాత కేంద్ర మంత్రులు, అదేవిధంగా పార్టీ అధ్యక్షుడు, ప్రధానమంత్రి వీళ్ళంతా కూడా అటెండ్ కావడం. సో మీరా కుమార్ నామినేషన్ ఏ విధంగా జరుగుతుంది చూడాలి. అన్ని పార్టీల నేతలు, 16 పార్టీలు సపోర్ట్ చేస్తున్న నేతలు కూడా వాళ్ళు కూడా ఖచ్చితంగా అటెండ్ అయ్యే అవకాశం ఉంది. యూపీఏ అయితే చెప్తుంది ఇది ఒక అంటే గెలిచినా గెలవకుండా మాకు లేకుండా ఆపోజిషన్ అంతా యూనిటీగా ఉంది. ముఖ్యంగా ఏదైతే ఉందో ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వ్యక్తిని ఈ రాష్ట్రపతి క్యాండిడేట్ గా పెట్టడం వల్ల మేము పోటీ పెడుతున్నాం. ఇది రాజకీయ పరమైన ఇష్యూ రాష్ట్రపతి ఎన్నిక అన్నది. అందుకని దీన్ని ఏకగ్రీవం చేస్తే కనుక బీజేపీ విధానాలకు మద్దతు ఇచ్చినట్లు అవుతుంది. ఒకవైపు దళితుల మీద దాడులు చేస్తూ, ఇంకోవైపు దళితుడు అయిన వ్యక్తి రాష్ట్రపతిగా పంపించి ఆ పాపాలన్నీ కడిగేసుకోవాలని అనుకుంటుంది. అందుకనే పోటీ పెడుతున్నామని లెఫ్ట్ పార్టీలు కూడా అంటున్నాయి. మనం చూస్తున్న నామినేషన్ సమర్పణ కార్యక్రమం కూడా అయిపోయింది. లోక్సభ సెక్రటరీ జనరల్ ఛాంబర్ లో ఈ జరిగింది. రేపు ప్రధానమంత్రి అమెరికా టూర్ వెళ్ళబోతున్నారు. అందుకనే ఇంకా టైం ఉన్నాయి, 28వ తేదీ వరకు సమయం ఉంది నామినేషన్లు. సో 5 days ముందుగానే నామినేషన్ కార్యక్రమం జరిగింది. సో దీని ద్వారా ఒక మెసేజ్ ఏమైందంటే అద్వానీ, మురళీ మనోహర్ జోషి రాక గురించి మనం చర్చించుకోవాలి ఈ నామినేషన్ ప్రోగ్రామ్ కు. ఎస్పెషల్లీ అద్వానీ రావడం వల్ల బీజేపీలో అంత సవ్యంగా ఉందనే మెసేజ్ అయితే పోయింది. బట్ అద్వానీ డెఫినెట్ గా 2014లో మోడీ ప్రధానమంత్రి చేపట్టిన తర్వాత అద్వానీ అయితే డెఫినెట్ గా ఆశించారు. కానీ రీసెంట్ గా బాబ్రీ మసీద్ ఇన్సిడెంట్ కావడం, లేకపోతే బాబ్రీ మసీద్ కేసుల్లో రోజువారీ విచారణకు హాజరు కావడం, ఇవన్నీ కారణాలుగా చెప్తున్నా డెఫినెట్ గా మోడీ మీద అయితే ఒక క్రిటిసిజం అయితే తప్పకుండా ఉంటుంది. గురువు దక్షిణ ఆయన ఇవ్వలేదు, గురువుకు కనీస రాష్ట్రపతి పదవి ఇవ్వలేదన్న విమర్శ అయితే ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. కానీ అద్వానీ మాత్రం తన హుందాతనాన్ని, తన ఏదైతే పెద్ద మనిషిగా చెప్తుంటారు పార్లమెంట్ లో అద్వానీ నడుచుకుంటూ వెళ్తే ప్రతి ఒక్కళ్ళు స్టాఫ్ గాని సిబ్బంది గాని కటింగ్ అక్రాస్ ఆల్ పార్టీస్ అందరూ కూడా నమస్కారం చేస్తుంటారు. అంటే రాజకీయ పరంగా ఎటువంటి విభేదాలున్నా, సిద్ధాంత పరంగా ఎటువంటి విభేదాలున్నా
అద్వానీని అన్ని పార్టీల వాళ్ళు కూడా ఒక భీష్మ పితామహులాగా చెప్తూ ఉంటారు. సో ఈ నామినేషన్ కార్యక్రమానికి ఆయన అటెండ్ అయ్యి, ఎందుకంటే ఆయన ఆశించిన పదవి, ఆయనకు ఇస్తారనుకున్న పదవి, అది వేరే వాళ్లకు వెళ్ళినా సరే, రామ్నాథ్ కోవింద్ కు వెళ్ళినా సరే ఆయన అటెండ్ అయ్యి బీజేపీ క్యాడర్ కి కాకుండా మిగతా వాళ్ళకు కూడా ఒక మెసేజ్ పంపించారు. ఈ రాజకీయాల్లో ఇటువంటి పదవులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. బట్ డెఫినెట్ గా ఈ నామినేషన్ కార్యక్రమానికి అటెండ్ కావడం అన్నది అద్వానీ ఔన్నత్యాన్ని అయితే ఖచ్చితంగా మరింత పెంచింది. బీజేపీ చీఫ్ మినిస్టర్స్ మిగతా వాళ్ళు కూడా మనం చూస్తున్నాం, యోగి ఆదిత్యనాథ్, రఘువర్ దాస్, వీళ్ళంతా కూడా అటెండ్ అయ్యారు. సో మొత్తానికి నామినేషన్ కార్యక్రమం ముగిసింది. 4 సెట్ల నామినేషన్ లో మొదటి సెట్ మీద మోడీ సంతకం చేశారు, సెకండ్ సెట్ మీద అమిత్ షా సంతకం చేశారు, 3వ సెట్ మీద ప్రకాష్ సింగ్ బాదల్, 4వ సెట్ మీద ఏపీ సీఎం చంద్రబాబు సంతకం చేశారు. సో అట్టహాసంగా ఎన్డీఏ తన అభ్యర్థి నామినేషన్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు. ఎస్, ఓకే భరత్.